అయితే ఈ ప్రార్థనలో విసుక్కక ఈ ప్రార్థనలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి జీవితాలు ధన్యముగా మార్చబడతాయి, వారి జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి, వారి జీవితాలు దేదీప్యమానముగా మార్చబడతాయి. వారి బ్రతుకులో ఏదైతే ఆశిస్తున్నారో అది వారికి అందుతుంది, దొరుకుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 18వ అధ్యాయములో మనం శుక్రవారం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క సహోదరి ఆ మనస్సు ఎలా ఉందంటే తరచుగా వచ్చి ప్రార్థించే అనుభవాలు. ఎలాగమ్మా చెప్పాలి. తరచుగా వచ్చి ప్రార్థించే అనుభవాలలో ఉంది. ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా, ప్రభువా నాకు ప్రార్థన నేర్పయ్యా, ప్రభువా నాకు న్యాయం చేయి, ప్రభువా నా అక్కర తీర్చని తరచుగా ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందండి? ఈరోజు ప్రార్థన అంటే చాలా ఇసుకుగా ఉంది. ఎలా ఉందమ్మా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ విసుక్కక తరచుగా ప్రార్థించే అనుభవాలు నీకు కావాలని ప్రభు ఈ రాత్రి తెలియచేస్తున్నాడు. తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క 5 వాక్యములో చూసినట్లయితే ఆమె మాటికి ఎలా చేస్తుంది ప్రార్థన? మాటికి ప్రార్థనే. కూర్చుంటే ప్రార్థనే, నుంచుంటే ప్రార్థనే, తినటానికి ప్రార్థనే, నిద్రపోవటానికి ప్రార్థనే, బయలుదేరటానికి ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన నీ జీవితానికి ఎంతో ఉపయోగము, ఎంతో ప్రయోజనము, ఎంతో ఆశీర్వాదము. ఈ ప్రార్థనలోనే నీ జీవితము ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నాటునది అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. అందరూ పాడదామా? ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. అది అసాధ్యం. నీ జీవితంలో ఏ ఆశతో నీవు ఉన్నావో, ఏ కోరికతో నీవు ఉన్నావో, ఏ ఉద్దేశముతో నీవు ఉన్నావో, ఏదో ఆ పూట వచ్చి ప్రభువా నా అవసరం నీకు తెలుసుగా, ఇక నువ్వే చేస్తావు, నువ్వే చూసుకో, అంతా నువ్వే చేసుకో అని కనిపించి వెళ్ళిపోయే వ్యక్తికి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వెధవురాలు మాటికి అని గ్రంథస్థం చేయబడి ఉంది. 2వ భాగంలో చూసినట్లయితే తరచుగా, ఇంకా 3వదిగా చూసినట్లయితే గోజాడుతో. ఎట్లమ్మా? కొందరు షాపింగ్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ మాత్రం 1 నిమిషం ఆలస్యం అయితే ఒప్పుకోరు. 1 నిమిషం పాస్టర్ గారు 9ంటికి ముగించాలన్న జ్ఞానం మీకు లేదా అంటారు. ఏమంటారు? భోజనం టైం అయిపోతుందన్న జ్ఞానం మీకు లేదా? మీరు జ్ఞానవంతులే, మీకు తెలుసు కదా అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళే షాపింగ్కి వెళితే ఇంక ప్రతి దాని దగ్గర గోజాడి 100 రూపాయలది 10 రూపాయకి ఇస్తావా, రూపాయికి ఇస్తావా, ఊరికనే ఇస్తావా,
సవగ్గిస్తామని ఏం చేస్తూ ఉంటారు? అమ్మమ్మ ఎట్లా కడతారు? వదిలిపెట్టిరారు పో అంటే మరలా ఎందుకు వ్యాపారం చేసుకున్నాడు కోపడుతున్నాడు చెప్తాడు. ఇది నీకు నచ్చలేదు కదా, అంత రేటు పెట్టకూడదు అనుకున్నావు కదా, వెళ్ళిపో. వదిలిపెట్టరు. ఇక అక్కడ చేరి గోచాడుతా ఏం చేస్తుంటారమ్మా? గోచాడుతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సహోదరి షాపింగ్ చేసే దగ్గర గోచాడినట్లు కాదు, కానీ ప్రార్థనలో విడిచిపెట్టక. దేంట్లో విడిచిపెట్టక? ఆ మాట ఒక్కసారి చదువుదామా? 5 వాక్యములో. ఆమె మాటి మాటికి వచ్చి గోచాడుతున్నట్లు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు నీ జీవితంలో ఉంటే, ఈ విసుకక ప్రార్థించే అనుభవాలు నీ జీవితంలో ఉంటే, నీ జీవితంలో సహాయము చేయటానికి, నీ స్థితిని మార్చటానికి, నీ బ్రతుకుని మార్చటానికి నా దేవుడు సిద్ధ మనస్సుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు సిద్ధ మనస్సుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. అందరూ ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. అవయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. ఒక భక్తుడు ఏలియా గారు ఎంతో భక్తి చేశాడు, ఎంతో జీవితాన్ని కొనసాగించాడు. ఇతడు భక్తి చేస్తూ ఉంటే, రోషము కలిగిన భక్తిని కొనసాగిస్తూ ఉంటే, ఏ భక్తమా? రోషము కలిగిన భక్తి. ఈరోజు చాలామంది భక్తి విషయంలో రోషం ఉండదు. ఏ విషయంలో? మామూలుగా ఏదన్నా చిన్నదంటే ఎంత రోషమా, వారమైన భోజనం చేయరేకవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషం ఎక్కడ? భక్తిలో. దేంట్లో? భక్తిలో. ఆ రోషముతో ఆ వ్యక్తి ఆ భక్తిని కొనసాగిస్తున్నాడు. ఈ లోపల ఒక అధికారము చేతికొచ్చిన వ్యక్తి నిన్ను చంపుతా అని వర్తమానం పంపించాడు. ఏ వర్తమానము? 1వ అధ్యాయము, రాజుల 1వ గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూస్తే, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానము పంపెను. రేపు ఈ ఏళ్లకు నీ ప్రాణము తీస్తా. ఓన్లీ 24 అవర్స్లో నీ ప్రాణం తీసేస్తా. ఎవడు ఆపలేడు, ఎవడు అడ్డు రాలేడు, ఎవరు అడ్డొచ్చి నిలవలేడు. ఎందుకంటే
అధికారము నాది. ఏంటమ్మా? చెప్పాలి అధికారము. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ వ్యక్తి ఒక దిన ప్రయాణం నడుస్తూ పరుగెత్తుతూ మనుషుల మధ్యలో నుంచి, అయిన వారి మధ్యలో నుంచి, కులస్తుల మధ్యలో నుంచి, మతస్థుల మధ్యలో నుంచి దూరముగా అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కానీ ఈ వ్యక్తి ఈ వర్తమానం వినగానే ఇతనికి నచ్చిన వారిని కొందరును పోగు చేసుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉండాలి. నేను చచ్చిపోతా, నన్ను కాపాడు, కులమా కాపాడు, మతమా కాపాడు, వర్గమా కాపాడు అని సహజంగా కొందరిని వేడుకుంటూ ఉంటారు. అంటే ఈ వ్యక్తి జీవితంలో అలాంటి వారిని ఆశ్రయించిన వ్యక్తి కాదు, అలాంటి వారితో నడిచే వ్యక్తి కాదు, అలాంటి వారి మీద గురి పెట్టుకున్న వ్యక్తి కూడా కాదు. లోకాన్ని విడిచిపెట్టేసి, లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేసి, ఈ విషయం ఎవరికి తెలియకుండా, ఎవరికి పొక్కకుండా ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి వెళ్ళిపోయి నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 4వ వాక్యము చివరిలో చూసినట్లయితే ప్రార్థన చేసెను. ఏం చేసాను? అయ్యా, తీసుకుంటే నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ చివరి భాగాన్ని చదివితే నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన చేశాడు. అంటే ఈ వ్యక్తి ప్రతిదానికి అలవాటు కలిగి ఉన్నాడంటే ప్రార్థన అలవాటు కలిగి ఉన్నాడు. కొందరు మంచైనా చెడ్డైనా జ్యోతిష్కుని చూయించుకుంటారు. ఏం చూయించుకుంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరి గుమ్మడికాయ కడతాం, కుళ్ళిపోతుంది. గుమ్మడికాయ కడితే 3 రోజుల్లో కుళ్ళిపోతుంది. ఎన్ని రోజులు కుళ్ళిపోతుంది? మళ్ళీ కాయ కొనుక్కొచ్చి కడితే మళ్ళీ 3 రోజుల్లో కుళ్ళిపోతుంది. అప్పుడు చెప్పాడంటే ఇల్లు వదిలిపెట్టేయడు అని. ఏం వదిలిపెట్టేయాలక? ఇల్లే వదిలిపెట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి అలవాటు ఎలాంటిదంటే కష్టములోనైనా, నష్టములోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందులోనైనా ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు సంతోషం ఎక్కువైతే మదినక సంతోషం ఎక్కువైపోయింది. పాస్టర్ గారు 4 కేజీలు తెప్పించాము, ఉడికించి జనాన్ని పిలిచి పెట్టేసరికి ప్రార్థన అయిపోయింది, అందుకే రాలేదంటే. కొందరు అమ్మా ఏంటమ్మా ఈరోజు రాలేదంటే చాలా బాధలో ఉన్నామండి. ఎందులో ఉన్నాం? అబ్బబ్బో చాలా బాధలో ఉన్నాం. రాలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే సంతోషం వచ్చినా ప్రార్థన ఉండదు, దుఃఖం వచ్చినా ప్రార్థన ఉండదు. సంతోషం వచ్చినా ప్రార్థన ఉండదు. కానీ ఈ వ్యక్తి ఇలాంటి పరిస్థితులలో, దుఃఖములో, మరణ భయములో ఏ ఒక్క వ్యక్తికి తెలపకుండా, ఎవరిని ఆశ్రయించుకోకుండా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మరుగైనది. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము.
ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ఈ వ్యక్తి అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు. దేనిలో పెనుగులాడుతున్నాడు? అయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను, తీసుకుంటే నన్ను తీసుకో, నన్ను తీసుకెళ్ళిపో. బ్రతకాలని ఆశ లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. బ్రతకాలని ఆశ లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. యేసయ్యా మొరవినవా, యేసయ్యా చెయ్యి పట్టుకొనక. అయ్యా, నాకు బ్రతకాలన్న ఆశయం లేదు, ఒకవేళ బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా. దేవునికి స్తోత్రం. అయ్యా, ప్రవర్తగానే నేను బ్రతకాలని, అదే ప్రవర్తగా నేను చనిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరు చనిపోయాడు అంటే, మంచి విశ్వాసి దేవుని బిడ్డ చనిపోయాడు అన్న సాక్ష్యము నీకు కావాలి. దేవునికి స్తోత్రం. అదే ఆ మనిషి, అబద్ధాలు చెప్పే మనిషి చచ్చిపోయింది. ఏ మనిషి? పొల్లలు పెట్టే మనిషి. ఎవరు? అదే ఆ మనిషి పొల్లలు పెడుతుంది కదా ఆ మనిషి. అదే ఆ మనిషి. ఎవరా మనిషి? మొన్న ఈ మధ్య ఒక తల్లి చనిపోయింది. ఒక అతను వచ్చి, పాస్టర్ గారు మీరు పోలేదా? పోలేదని చనిపోయింది. ఎవరు బాబు అంటే, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నీ సాక్ష్యము ఏం కలిగి ఉన్నా? ఒక దేవుని బిడ్డ, ఒక మంచి వ్యక్తి అన్న బిరుదు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఏదో లోక సంబంధంగానే ఒకటి తగిలించుకున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయ్యా, నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. ఉంచుతావా? బ్రతికించు. చంపుతావా? చంపేయి. కానీ ఆ మనిషి చేతిలో నేను చావకూడదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ గోచాడి పెనుగులాడి నిద్రపోయాడు. అక్కడే నిద్రపోతే దేవదూత వచ్చి తడుతా ఉంది. లే, అలా చూసేసరికి ఎదురుగా ఆ మాటలు మనం చదువుకుందాం. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని దగ్గరలో
నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నిప్పుల మీద కాల్చబడిన అప్పములో నీళ్ల బుడ్డియు కనబడెను. నీళ్లు బుద్ధియు కనబడెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయ్యా, తిని తిని విసిగిపోయి ఉండొచ్చు నీవు. ఇదిగో ఈ కాల్చబడిన రొట్టె, ఈ రొట్టెను నువ్వు భుజించాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో నీకు శక్తికి మించిన ప్రయాణము ఉంది, శక్తికి మించిన పరిచర్య నీకుంది. శక్తికి మించిన నీవు పర్వతమును, దేవుని పర్వతమును వెక్కాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో బలహీనుడిగానే ఇంతవరకు నువ్వు బ్రతికి ఉండొచ్చు. ఈ ఆహారము చేత నీవు బలము పొంది నీ శక్తికి మించిన పరిచర్య నువ్వు చేయాలి. నీ శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేయాలి. ఈ ఎక్కడికయ్యా ప్రయాణము అంటే దేవుని పర్వతము. దేవునికి స్తోత్రం. ఏ పర్వతం అమ్మా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 8వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ రాత్రి నువ్వు వింటున్న వాక్యం అనే బలము చేత, ఈ ఆత్మీయ ఆహారం అనే బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన, దేవుని పర్వతము, దాని పేరేంటమ్మా? దేవుని పర్వతం. దేవునికి స్తోత్రం. నీ శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేయాలి. గడిచిన దినము చేసిన ప్రార్థన కంటే, ఆ భక్తి కంటే, ఆ పరిచర్య కంటే, ఆ ప్రయాణము కంటే ఇంకా అధికమైన భక్తి నువ్వు చేయాలి, అధికమైన పరిచర్య నువ్వు చేయాలి. అధికముగా నీ జీవితాన్ని నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తికి ఈ వార్త తెలిసిన వెంటనే బంధువుల్లోకి వెళ్ళినా, స్నేహితుల్లోనికి వెళ్ళినా, కులములోకి వెళ్ళినా, మరొక చాటుకు వెళ్ళినా పరిస్థితి ఏమైపోయేది? ఆ వ్యక్తికి తెలుసు, యెజబెలు ఎక్కడున్నా చంపేస్తా, ఎక్కడున్నా అంత అధికారం ఉంది. కానీ నా దేవుని హస్తపు నీడలోనికి వెళ్ళి విసుకక నేను ప్రార్థించగలిగితే, మాటి మాటికి నేను ప్రార్థించగలిగితే, గోజాడి ప్రార్థించగలిగితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి గోజాడి నేను తరచుగా ఆయన పాదముల మీద పడి నేను ప్రార్థన చేయగలిగితే, విజయము నాదీనని తెలుసుకున్న వ్యక్తి అరణ్యములోనికి ఒక దిన ప్రయాణము వెళ్ళిపోయే అక్కడ విసుకక ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో నీ ఆశలు నా ప్రభువు తీర్చాలని, నీ కోరికలు నా ప్రభువు తీర్చాలని, నీ జీవితంలో కార్యములు నా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీ జీవితంలో విసుకక మాటి మాటికి గోజాడుతూ తరచుగా నీ బ్రతుకులో నీవు ప్రార్థన చేసినట్లయితే, నా దేవుడు నీ శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించినట్లు నువ్వు దేవుని పర్వతము ఇంకా నువ్వు ఎక్కాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నా ప్రభువు నిన్ను బలపరిచి నీకు శక్తినిచ్చే నీకు ఇచ్చాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా.
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. అయ్యా ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పూజ నీ పాదముల దగ్గర మేము చేరాం. అనేకమైన విషయాల కొరకు మేము ప్రార్థించాం. చేరి వచ్చిన నీ బిడ్డలందరికీ కూడా ప్రార్థనాత్మను, స్తోత్రాత్మను, దైవశక్తిని మీరు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి కార్యములు ప్రారంభిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అలాగే దూర ప్రాంతాలలో ఉండి ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి. మేము దూరముగా ఉండొచ్చు, సమీపముగా ఉన్న నీ యొక్క హస్తమును చాపి బిడ్డలను క్షేమము, శుభము, లాభము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము. అలాగే జవులదిన్ని ప్రార్థన మందిరములో ఈ పూట చేరి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. అలాగే ఈ రాత్రి నీ పాద సన్నిధికి చేరి వచ్చిన అయ్యా ఒక్కొక్క బిడ్డను, ఒక్కొక్క కుటుంబాన్ని రెట్టింపు దీవెనలతో మీరు నింపండి. రేపు జరుగుతున్న ఆదివారపు ఆరాధనలు ఆశీర్వాదకరముగా జరిగించండి. అయ్యా దైవ సేవకులు ప్రయాణములో నీ కృప తోడుకొంచండి. అలాగే మరి ముఖ్యముగా విశ్వాసులు గ్రామంలో నుంచి, గ్రామాల నుంచి ప్రయాణాలు చేసి వస్తుండగా ప్రయాణాల్లో మంచి కాపుదల మీరు అనుగ్రహించమని, అయా సంఘమును దీవించమని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, అయా నీ చేతులకు ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృప తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం.